బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో వరద విలయం సృష్టిస్తోంది. మంజీరా నది పరివాహక ప్రాంతమైన హంగర్ల గ్రామాన్ని నీరు చుట్టుముట్టింది. దీంతో గ్రామస్తులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఎగువన నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి వస్తున్న వరదతో పాటు దిగువన ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ కారణంగా గ్రామాల్లోకి నీరు చేరింది. ఎగువ నుంచి వచ్చే వరదను ముందుగా అంచనా వేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామం బోధన్ మండల్ నిజామాబాద్ డిస్టిక్ శ్రీరామ్ సాగర్ నీళ్లు బ్యాక్ వాటర్గా మాకు రావడం వల్ల విపరీతమైన నీళ్ళు వచ్చి ఊరును చుట్టుముట్టడం జరిగింది. అదేవిధంగా ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ విధమైన పరిస్థితి జరుగుతుంది. మాకు ఆగస్టు 30 నుంచి ఇప్పటి వరకు నీళ్లు ఇట్లనే వస్తున్నాయి, తగ్గుతున్నాయి. ఇప్పుడు నిన్నటి వరకు నీళ్లు లేవు. ఈరోజు అయితే పూర్తిగా గ్రామం చుట్టుముట్టడం జరిగింది. అదేవిధంగా మాకు పైనుంచి నిజాం సాగర్ నీళ్లు కానీ, ఇటు విష్ణుపురి కానీ, గాయకవాడి కానీ, మళ్ళీ లేండి మనాడి నీళ్లు రావడం వల్ల వాళ్ళ అధికారులు వాటిని అంచనా వేయలేకపోతున్నారు. అంచనా వేసుకొని ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని వదలాలనేది ప్రివెంటివ్గా వీళ్ళు ముందస్తు చర్యలు తీసుకుంటుంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోతుండే. ఇది కేవలం మాకు నిజాం సాగర్ ఎగువన ఉంది కాబట్టి నిజాం సాగర్ నీళ్ళని అంచనా వేసుకొని మిగతా వాటి నీళ్ళని వదిలి వాళ్ళు అంచనా వేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. అధికారులు తక్షణమే విపత్తుగా భావించి వెంటనే చర్య తీసుకొని గ్రామస్తులను మాదే రైట్. ఇక హంగర్ల గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చూస్తున్నాం మొత్తంగా గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో పునరావాస కేంద్రాలకు జనాల్ని తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుందా? అధికారులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? వంశీ, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఈ హంగర్గా గ్రామం పూర్తిగా మంజీరా నది చుట్టుముట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అలాగే ఎగువ మహారాష్ట్రలో నుంచి వస్తున్నటువంటి గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు మంజీరా, అటు గోదావరి నది, ఈ రెండు నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో హంగర్గా గ్రామం పూర్తిగా ఈ వరద చుట్టుముట్టిందనే చెప్పవచ్చు. గత నెల రోజుల క్రితం కూడా భారీ వర్షాలు కురిసినటువంటి సమయంలో పూర్తిగా హంగర్గా గ్రామం చుట్టూ నీరు వచ్చి చేరింది. అప్పుడు సహాయక చర్యలు కూడా అందించారు. గ్రామంలో ఉన్నటువంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా భారీగా గోదావరి ఉధృతి పెరిగింది. ఇటు కందకుర్తి త్రివేణి సంగమం కందకుర్తి వద్ద పూర్తిగా తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో పూర్తిగా వంతెల మీద నుంచి కూడా నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి, వరద వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తుగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఈ వస్తున్నటువంటి ఫ్లడ్స్ ని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే మినిమం 2.5-3 లక్షల క్యూసెక్ల వరదనైతే గత వారం రోజుల నుంచి ప్రవహిస్తూనే ఉంది. ఎగువన మహారాష్ట్రలో వర్షాల వల్ల అంతకంతకు పెరుగుతూ వస్తుంది వరద. ఇటువైపు మంజీరా నది నుంచి కూడా భారీగా వరద రావడంతో పూర్తిగా హంగర్గా గ్రామాన్ని అయితే చుట్టుముట్టిందని చెప్పవచ్చు. అప్రమత్తమైన ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలనైతే అక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలిసిన అయితే అధికారులు వీరికి ముందస్తుగానే అంచనా వేసి ఆ వరద అంచనా వేసి